రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నాం? ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్భాషలాడారు జగన్మోహన్ రెడ్డిని. ఆ దుర్భాషలకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీదన దాడికి దిగారు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే ఈవెన్ పట్టాభి ఇంటి మీద దాడి పన్నాం. అప్పుడు దాన్ని తప్పే పట్టాం. అది ఏమాత్రం క్షమించరాని విషయం. ఆ దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి. అది జరగకపోతే కనుక ప్రమాదకరం. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే రిపీట్ అవుతాయి అని చెప్తాం. ఎలక్షన్స్ అయ్యాక అదే కదా జరిగింది. అప్పుడు వరుసపెట్టి విధ్వంసాలు, చంపారా, కొట్టారా, దాడులు చేశారా, విధ్వంసం చేశారా, ఇళ్ళు పగలగొట్టారా, తగలబెట్టారు, ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, ఆవేశం అయిపోయింది, ఇక పరిష్కారం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ సరే. నిన్న అంబటి రాంబాబు లంకొడకాన్ని తిట్టాడు కాబట్టి అతని ఇంటి మీద దాడి చేశారు. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి? అప్పుడు వాళ్ళు చేసిన తప్పు మనము చేస్తే ఇది ఒప్పు అవుతుందా? ఇంకొకటి, ఆ లెక్కనైతే రఘురామకృష్ణరాజు ఆ రోజున జగన్ని తిట్టినటువంటి తిట్లు కానీ, పట్టాభి తిట్టినటువంటి తిట్లు కానీ, మిగతా వాళ్ళు తిట్టినటువంటి తిట్లు మామూలు తిట్లు తిట్టారా? అసలు చంద్రబాబు గారు ఎన్నిసార్లు సైకోగాడు అన్నటువంటి పదం లోకేష్ కూడా వాడారు కదా. మరి అప్పుడు ఇలాంటి దాడులు జరగలేదే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇందులో అంబటి రాంబాబు మాట ఖచ్చితంగా ఉంటుంది. జోగి రమేష్ దుర్భాష కిందకు వస్తుంది. ఆ దుర్భాషలు అయితే జగన్ని రోజు నిరంతరం చేస్తూనే ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాలో దుర్భాషలే నడుస్తుంది. ఇప్పుడు ఈ దాడులు చేయడం ద్వారా ఏం సంకేతం ఇస్తున్నాం? నెంబర్ 1, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయం పక్కకి వెళ్ళిపోతుంది కదా. అంటే లడ్డూ విషయంలో మనం డిఫెన్స్లో పడితే దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నామా? ఇది నెంబర్ 1. లేదు అంటే కనుక వాళ్ళు దుర్భాషలాడితే తగిన బుద్ధి చెప్తున్నాం. గుడ్. రేపొద్దున ఇదే దుర్భాషలు మన వాళ్ళు అనుకుంటుంటే ఇప్పుడు నేను అంబటి రాంబాబుని అమ్మలక్కలు తిట్టినటువంటి మహిళని కూడా చూశాం కదా. ఫస్ట్ అంబటి రాంబాబుని బూతులు తిడుతుంటే అంబటి రాంబాబు ఆ తిట్టిన వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది చంద్రబాబుని తిట్టాడు. సరే, అతన్ని అరెస్టు. ఇది చివరికి ఇల్లు విధ్వంసాలు, ఇళ్లని తగలబెట్టడాలు, ఇటు పక్కన జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఇళ్లని తగలబెట్టడాలు. ఇప్పుడు వీళ్ళు హెచ్చరికలు, ఎల్లకాలం మీది పవర్ కాదు, మేము వస్తే చూపెడతామని. లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దుర్భాషలు దుర్మార్గాలు జరగకూడదు అనినే నేను 15 సంవత్సరాల పాటు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించి నాడు పవన్ కళ్యాణ్ తోడు నిలబడ్డారు. ఇప్పుడు ఇవి లా అండ్ ఆర్డర్ విధ్వంసాలా కాదంటారా? పోలీసుల కళ్ళ ఎదురుగుండా పోలీసులు చోద్యం చూస్తుండగా, పోలీసులు ఆపడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులనే తోసవతల పడేసి చేసేటటువంటి వ్యవహారం. వాళ్ళు ఆపుతున్నట్టు నటిస్తారు, వీళ్ళు ఆపకుండా దాడి చేస్తారు. నిజంగా పోలీసులు ఆపాలనుకుంటే కష్టమా? కాళ్ళు ఎరగదా అంటారు. అలా తంతే కనుక ఆ పోలీసులనే ట్రాన్స్ఫర్ చేస్తారు. పొద్దుటూరులో ఒక సిఐ గారిని ఎంత వేగంగా ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ ఉన్న మద్యం దుకాణాలను ఆపినందుకు చూసాం. ఓవరాల్గా దీన్ని అద్భుత పాలన, ఇంతకు మించినటువంటి అద్భుత పాలన మరొకటి ఉండదందామా? లేకపోతే అరాచక పాలన వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం అనుకుందామా? కేవలం చర్యకి ప్రతిచర్య మాత్రమే అందామా? లేదా వ్యూహాత్మక దాడులు అందామా? అంబటి రాంబాబు విషయంలో ఆవేశంతో చేశారనే దానికి అర్థం ఉంది. జోగి రమేష్ దాంట్లో రోజు తర్వాత జరిగిందంటే ప్లాన్ కిందకే వస్తుంది.